మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చూస్తున్నట్లయితే మనం ప్రస్తుతం పెనమాక గ్రామంలోనే ఉన్నాం. ఉదయం 5:45 గంటల నుండి ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి 6 గంటలకి పెనమాక గ్రామానికి చేరుకున్నారు చంద్రబాబు. 6 గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులందరికీ పెన్షన్ని పంపిణీ చేశారు. అలాగే చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఉదయం 7:30 గంటలు అవుతుంది. 7:30 గంటల వరకు పెనమాకలోని మసీద్ సెంటర్లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు ప్రజలతో ముచ్చటిస్తున్నారు. అనంతరం ఉండవల్లి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. సో ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రజలతో చాలా సన్నిహితంగా, లబ్ధిదారులతో చాలా సన్నిహితంగా మాట్లాడుతూ, చాలా ప్రేమగా మాట్లాడుతూ ఈ పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్ని ఇబ్బందులు కలిగించాలో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదా. 5 ఏళ్ళు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా. వేల మంది చేస్తామంటే వాళ్ళని ఎట్లా పరామర్శించాలో నాకే అర్థం కాని పరిస్థితుంది. ఒక పక్క సమస్యలు, ఒక పక్క ఉత్సాహం. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది ఎండారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్ళు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నా పేరు కూడా చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి తను. వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే మంచి ఎండల్లో తిప్పి దిక్కుదిలిన పరిస్థితిలో ఏప్రిల్ మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం. ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలి అంటే, ఒక మోసం చేసినప్పుడు లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి 3 పార్టీల కలయిక కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితుల్లో బ్రహ్మాండంగా గెలిపించారు. నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను, కానీ 200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల్ని 2000 చేశాను. తద్వారా 2000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3000 రూపాయలు ఉండే పింఛన్ని 4000 రూపాయలు చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మొత్తం 2875 చేసి 2875 రూపాయలు 75 రూపాయలు చేస్తే 2800 రూపాయలు దగ్గర పింఛను 1,06,00,000 రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం. ఒక గ్రామంలో కోటి రూపాయల 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. రకాల పింఛన్లు 2,61,588 ఇస్తున్నాం. ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్లు మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో 111 కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒకే నెల ఈ రోజు పక్కన మీరు చూస్తే 50 కోట్ల రూపాయలు 3 నెలల్లో బకాయిలు ఇస్తే 1650 కోట్లు ఇస్తున్నాం. ఒక్క రోజున రాష్ట్రంలో ఇప్పుడే నేను ఒక ఇంటికి పోయాను, ఆ ఇంట్లో మాట్లాడాను. ఆ ఇంట్లో మీరు చూస్తే బనావత్ రాములు